నమస్కారం, నేను రామకృష్ణవర. ఈరోజు మాతా నిమిషాంబిక టెంపుల్లో గణేషన్ పూజ నడుస్తుంది. అంటే గణేషన్ ప్రాణ ప్రతిష్ఠ చేస్తుర్రు. సో ఈరోజు చూడొచ్చు, అందరూ బంధువులు వచ్చారు. స్పెషల్గా ఈరోజు హస్తాలు వీళ్ళు అమ్మవారికి ఇస్తుండ్రు. సో వీళ్ళ పేరు తెలుసుకుందాం. సార్, మీ పేరు? అశోక్, నాంపల్లి అశోక్. అమ్మ, మీ పేరు? సర్వ. మీ పేరు? నితీష్. నాంపల్లి అశోక్ గారు, సర్పు గారు, నితీష్ గారు మనకు అమ్మవారికి హస్తాలు సమర్పిస్తున్నారు. చూడొచ్చు, ఈ సభ్యులందరూ, టెంపుల్ సభ్యులందరూ మనకు ఇక్కడ ఇచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందడానికి రెడీ ఉన్నారు. సో ఈ రకంగా ఈరోజు పూజ అవుతుంది. చూడొచ్చు, ఈరోజు అందరూ భక్తులు విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందడానికి ఉన్నారు. ఈరోజు చాలా దిగ్విజయంగా టెంపుల్ని అద్భుతంగా పూలతోని చాలా బాగా గుడిని చాలా దిగ్విజయంగా అలంకరణ చేసిరు. చూడొచ్చు, అశోక్ గారు ఇచ్చే హస్తాలు ఇవాళ అందరితో పాటు పంచుకుంటున్నారు. సో అమ్మవారు అశోక్ గారికి ఆశీస్సులు లేగాక. సో ఇక ఈ రకంగా అందరూ ఎవరెవరు ఏం తోచుతుందో వాళ్ళందరూ ఇస్తున్నారు. అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. ఆ భాగ్యం వాళ్ళకు అమ్మవారి ఇచ్చితే ఆ భాగ్యం పొందుతూ ఒక్కొక్క వస్తువులు వాళ్ళ దగ్గర వాళ్ళకి తోచింది ఇస్తున్నారు. సో ఈ రకంగా చూడొచ్చు మీరు. శ్రీ 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 నిమిషాంబికాదేవి గోరబండలో అయ్యే కార్యక్రమం. మందులందరూ ఇచ్చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. అమ్మవారి అలంకరణ అవుతుంది లోపల, టెంపుల్ లోపల. మీరు చూడొచ్చు మీరు తన వంతు వాళ్ళందరూ అమ్మవారికి ఓడిబియ్యం పోస్తారు. మీరు ఓడిబియ్యం తీసుకొచ్చారు. సో అట్లా భక్తులు వాళ్ళకి తోచింది చేస్తారు. అమ్మవారికి ఓడిబియ్యం పోస్తున్నారు పోసేవాళ్ళు. సో చూడొచ్చు, బంధువులందరూ ఇచ్చేసి అమ్మవారి ఆశీస్సుల కోసం వెయిటింగ్లో ఉన్నారు. సో అలంకరణ అవుతుంది అమ్మవారిది. సో ఈ అలంకరణ అవుతున్నప్పుడే హస్తాలు పెట్టాలని ఇప్పుడు వాళ్ళు ఇచ్చారు మనకు హస్తాలు. గుడికి, మాతా నిమిషాంబికా దేవి గుడికి ఇస్తున్నారు. సో చూడొచ్చు. సో మీరు అమ్మవారికి హస్తాలు ఇస్తున్నారు చాలా మంచిగా. అంటే మీరు ఏమన్నా మొక్కున్నారా, ఏమన్నా మీరు అనుకున్నారా? మీకు ఏమన్నా అనుకున్న పనులు అయినందుకు మీరు మొక్కినందుకు అది చేస్తున్నారు సడన్గా. సో ఈ రక మనసులో అనిపించింది అమ్మవారికి ఇవ్వాలని ఇస్తున్నారు. చాలా అదృష్టం, అంత సంతోషం. మీరు కోరికలు తీరకముందే మీరు ఇస్తున్నారంటే పెద్ద కోరిక ఏదో అయ్యేది మీకు. అమ్మవారు డబల్ మీకు ఏదో రకంగా ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఇచ్చినా మొక్కి అనుకున్నాగానే పనులు అయినాయి. సో మీరు ముందే ఇస్తున్నారంటే ఏదో పెద్ద ఆశీర్వాదమే దొరుకుతుంది మీకు అని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ మీరు అమ్మవారికి ఈ హస్తాలు ఇస్తున్నందుకు. సో శ్రీ 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 నిమిషాంబికాదేవి టెంపుల్లో అశోక్ గారు కదా, అశోక్ గారి హస్తాలు ఇస్తున్నారు. మీరు అందరూ చూడొచ్చు. సో మీకు ఏమన్నా ఇచ్చేది ఉంటే చేసేది ఉంటే మీరు ఇట్లనే మాకు ముందే చెప్తే మేము ఈ రకంగా అరేంజ్మెంట్ చేస్తాం. సో రైట్, థ్యాంక్ యూ. అమ్మవారికి హస్తాలు సమర్పిస్తున్నారు, పంతులకు ఇస్తున్నారు హస్తాలు.
దీని వెయిట్ ఎంత ఉంటుంది? 1300 గ్రామ్స్. లేదు మీరు వెయిట్ కేజీ 300. కేజీ 300 ఎంత వెయిట్ ఉంటుంది? అదే కేజీ 300. ఒక్క కేజీ 300. ఓకే ఓకే రైట్. సో చాలా సంతోషం. మీకు ఎంత ఖర్చు వచ్చింది? అది ఖర్చు అంటే ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఓకే. ఈ రకంగా వాళ్ళు మనసులో అనుకున్నారు, అది ఎంతన్నా కానీ ఇద్దామనుకున్నారు, ఇచ్చారు. సో చూడొచ్చు, అమ్మవారికి సమర్పిస్తున్నారు, పంతులు గారికి ఇస్తున్నారు. సో ఇది పూజ చేసి అమ్మవారికి హస్తాలు తొడిగిస్తారు. ఐసీ పకड़ो. जय बोलो माता निमशांबिका देवी की जय. बोलो माता निमशांबिका देवी की जय. बोलो माता निमशांबिका देवी की जय. అయ్యో ఒక 5 నిమిషాలు ఆగితే